హాయ్ ఫ్రెండ్స్, మన ఫస్ట్ సొరకాయ హార్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ నేను సొరకాయల గురించి ఏం వీడియోలు పెట్టలేదు కదా. ఆ తర్వాత చాలానే సొరకాయలు అయితే హార్వెస్ట్ చేసాము. ఒకసారి ఏమైందంటే మేము లాంగ్ వీకెండ్ వచ్చిందని ట్రిప్కి వెళ్ళాము. ట్రిప్కి వెళ్ళి వచ్చేసరికి ఒక సొరకాయ అయితే చాలా పెద్దగా తయారైంది. ఆల్మోస్ట్ 3.2 kgs వచ్చిందనమాట ఈ సొరకాయ. దీన్ని చూసేస్తే చాలా అంటే చాలా సర్ప్రైజ్ అయ్యాం. మీకు ఫస్ట్ హార్వెస్ట్ చేసిన సొరకాయ గుర్తుంటే చాలా చిన్నది, అది ఇంత సైజు పెరుగుతాయని కూడా తెలియదు మాకు. సో ఒకేసారి ఇంత సొరకాయ చేసేసరికి చాలా ఆశ్చర్యం వేసింది. ఎక్కడ చూడలే, నాలో సగం ఉంది ఇది. ఇంత సైజు చుక్కని కూడా ఎంత ఫస్ట్ వచ్చింది. ఎగ్జాక్ట్ గా మా బాస్కెట్ లో ఫిట్ అయింది. దానికి ఏదో బెడ్రూమ్ లా ఉందన్నమాట మా బాస్కెట్. చాలా బాగుంది. నేను చెప్తాను. ఇంకా కొంచెం ఫోటో సెషన్ చేసుకున్నాం అనమాట. ఇంత సొరకాయ లైఫ్ లో చూడడం ఇదే మొదటిసారి కదా. సో దాని తర్వాత 3 సొరకాయలు ఒకటేసారి వచ్చాయి అనమాట. సో వాటన్నింట్లో ఇది చాలా పెద్దది. సో అందుకని దీన్ని సీడ్స్కి వదిలేసాము. ఇదైతే ఇప్పుడు ఏనుగు కాళ్ళంతా ఎలిఫెంట్ లెగ్లా ఉందన్నమాట, అంత లావుగా తయారైంది. సో మిగతా రెండింటిని అయితే హార్వెస్ట్ చేసుకున్నాను. ఈ 2 ఒకేసారి మాకు వేస్ట్ అవుతాయి కదా. సో అందుకని వేరే ఫ్రెండ్స్తో ఒకటి షేర్ చేసుకుని ఒకటైతే మేము వాడుకున్నాము. సో ఇలా వచ్చిన సొరకాయలతో అయితే నేను చాలా రెసిపీస్ చేస్తున్నాను. తెలంగాణ వాళ్ళు సొరకాయ సర్వప్ప అని ఒక రెసిపీ చేస్తారు కదా, అది చేస్తాను నేను. సొరకాయ టొమాటో వేస్ట్ చేస్తాను కర్రీ, అండ్ సాంబార్లో వేస్తాను. ఓన్లీ సొరకాయతో మజ్జిగ పులుసు కూడా చేయొచ్చు. ఇలా కాకుండా ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్వీట్ రెసిపీస్ అయితే అంతగా మా ఇంట్లో ఫ్యాన్స్ ఎవరు లేరు, స్వీట్ ఫ్యాన్స్. అందరూ హాట్ రెసిపీస్ ఎక్కువగా తింటారు. ఇంకా ఏమైనా తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి. ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.